వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. మరోసారి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు సృష్టిస్తుంది. గత ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందనే ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతుండగానే తాజా ప్రభుత్వంపై కూడా అవే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. తనతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని అన్నారు. కరీంనగర్ సిపి ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మౌనం వహించడానికి కారణమేంటని ప్రశ్నించారు. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ద్వారా పలువురు ప్రముఖుల నుంచి పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ సేకరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వంపై కూడా ట్యాపింగ్ ఆరోపణలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ప్రభుత్వాలు నిజంగా ప్రతిపక్షాల ప్రైవసీలోనికి చొరబడుతున్నాయా? ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజకీయంగా కట్టడి చేయాలనుకుంటున్నాయా? ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు ప్రభుత్వాలకు ఉందా? ఇలాంటి విషయాలను ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పాల్పడిందని దాని మీద విచారణ కూడా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తాజాగా ఇప్పుడు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందంటూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందా? దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నర్రా విజయ్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే పులి అనిల్ కుమార్ గారు, ఏఐసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ నేషనల్ కోఆర్డినేటర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ముందుగా నర్రా విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. ఇది ఎలా చూస్తారు మీరు? నిజమేనండి. ప్రభుత్వాలు ఎక్కడ వచ్చిన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అదొక సంప్రదాయబద్ధంగా వస్తుంది. అది ఇప్పుడున్నటువంటి కాల పరిస్థితులలో ట్యాపింగ్ చేయకుండా ప్రభుత్వాలు నడవలేనటువంటి సిచ్యువేషన్లకు వెళ్ళిపోయింది. ఇందిరాగాంధీ కాలం నుంచి, ఇందిరాగాంధీ కంటే అంతకంటే ముందు నుంచి ఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టారు. భారతదేశంలో నడుస్తున్నటువంటిది. టెక్నాలజీ పెరుగుతా ఉంటే దానికి సంబంధించినటువంటిది అప్డేట్ అవుతూ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశము నడుస్తుంది. అందుకే ఇది పరిపాలించింది, భారతదేశాన్ని ఎక్కువ పరిపాలించిన, రాష్ట్రాన్ని ఎక్కువ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, అదే తెలుగుదేశం పార్టీ. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళే పరిపాలించినటువంటిది. ఇప్పుడు అదే గతంలో వీళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తుందని ఆరోపించినటువంటి వాళ్ళే ఇప్పుడు ట్యాపింగ్, వాళ్ళు అధికారంలోకి రాగానే వాళ్ళు ట్యాపింగ్ చేస్తున్నారు. ఇది ఏమైతుంది? ప్లస్ ఇంకేమైతుందంటే ఇది అఫీషియల్ గా చేయరు, అధికారికంగా నీకు ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా అనే విషయము ఉండదు. ఓ పర్మిషన్ తీసుకొని, లెటర్ తీసుకొని ఇట్లాంటిది ఉండదు. అంతా అన్అఫీషియల్. దానికి సంబంధించిన పెడుతున్నటువంటి అమౌంట్ కూడా అన్అఫీషియల్ అమౌంటే ఉంటుంది దానికి ఉన్నటువంటిది. కానీ అంత ట్యాపింగ్ జరుగుతుంది, ఎక్కడ దొరకరు. ఇది దీనికోసం ఏంటంటే, ఒకటి రాజకీయాలు నిజంగానే స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలి, లేదా ట్యాపింగ్ సంబంధించినటువంటి దానికి సంబంధించి చట్టమే తీసుకురావాలి. టెలిగ్రాఫ్ యాక్టే మొత్తం సవరించాలి. నువ్వు ఉన్నా లేకున్నా ఇవి చేసేస్తున్నారు. ఏమంతసేపు మానవ హక్కుల ఉల్లంఘన ఒక ఆరోపణ చేసుకోవడము, ఇట్లా డిస్కషన్స్ పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, 10,000 ఫోన్, దాదాపు 10,000 మంది ఇప్పుడు మోడీ గారు ట్యాపింగ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ పెట్టేసి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీని మీద పార్లమెంట్ లో పెద్ద రచ్చరచ్చ అయినటువంటి అంశం. ఈ రకంగా ఈ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించినటువంటిది చర్చించుకోవడానికి, ఆరోపణలు చేసుకోవడానికి, ఏదైనా ఇక ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కక్ష తీర్చుకోవడానికి కొంతమందిని అరెస్ట్ చేసినట్టు చూపించడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప, దీన్ని నిరూపించి వాళ్ళకు శిక్ష పడే విధంగా చేయడం, తర్వాత ఎవరైనా అధికారం వస్తే మళ్ళీ ట్యాపింగ్ చేయకుండా ఉండడం అనేది జరగనటువంటి అంశము. ఇది అందరూ మా గొంగట్లో కూర్చొని ఎంటకలేనటువంటి సామెత లాగా ట్యాపింగ్ చేస్తున్నారు అనే ఒక ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు ట్యాపింగ్ చేస్తున్నారు. మరి ఇప్పటి నుంచి అయినా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ దాన్ని ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు. అది కంపల్సరీ చేస్తుంటారు, అది ట్యాపింగ్ అనేది చేస్తూనే ఉంటుంటారు. అదే ఆపేయండి. రియల్ గా నిజంగా ఉన్నట్లయితే ఆ గవర్నమెంట్ ఇక్కడ నుంచి ఎవరు ట్యాపింగ్ చేయొద్దంటే దాన్ని ఆపేయండి, ప్రభుత్వం ఆపేయండి ఆ ట్యాపింగ్ చేయడం ఆపేసి ఇప్పటి నుంచి ఒక క్లీన్ రాజకీయాలు చేయండి. గతం అనుకున్నా. అందుకే ఇటువంటి గొంగట్లో కూర్చొని వెంటకలేనట్టు, దయాలు వేదాలు వెలించినట్టు అనే సూత్రాలు పనికి రాకుండా
ఒక విధానం తీసుకొచ్చేటట్టు చేయండి. అంతేగాని ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే రాజ్యం ప్రభుత్వాన్ని పేరుకు ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలు నడుస్తున్నాయి. ఇట్లాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రజలే ముఖ్యంగా దీనికి ఏంటంటే ప్రజలే చైతన్యం కావాలి. వాళ్ళకి మంచి కావాల్సినటువంటి డెవలప్మెంట్ కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సినటువంటి చైతన్యవంతం కావాలి తప్ప ఇట్లా చేసి నిన్న చేసేటటువంటి ప్రభుత్వం ట్యాపింగ్ ఎమ్మెల్యేలు చేస్తున్నారు, ఇంకా కొంత చేస్తున్నారు, ఉత్తుతని అరెస్టులు చేస్తున్నారు. ఇవాళ జర్నలిస్టు అదేవిధంగా తెలంగాణ తీసుకొని ప్రశ్నించిన ఇట్లా ఊరుకునే అరెస్టులు ఇవన్నీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. హక్కుల వాళ్ళే వీళ్ళే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలన్నీ చేశారు కదా, అధికారం వచ్చిన అంతకంటే ఎక్కువ నిర్బంధం పెట్టడం ఎందుకు? జర్నలిస్టులను కొడుతున్నారు. ఇప్పుడు కొనతం దిలీప్ లాంటి వాళ్ళని, కొనతం దిలీప్ గారు తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా దానికి సంబంధించిన ఇటువంటి ఇవన్నీ సరైనటువంటి పద్ధతి కాదు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీరే ఆరోపణలు చేసినారు, నా ఫోన్ చేస్తున్నారు, 300 మీటర్ల దూరం నేను ఇన్ని ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు, ఇంత ఇబ్బంది పడ్డామని చెప్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు? ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. లేదా చట్ట సవరణ టెలిగ్రాఫ్ చట్టాన్ని సవరణ చేసేసి ఎవరైనా ట్యాపింగ్ చేసుకోవచ్చు అని పెట్టండి. రైట్, మనం ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు పులి అనిల్ కుమార్ గారు ఉన్నారు, ఏఐసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ నేషనల్ కోఆర్డినేటర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అనిల్ కుమార్ గారు, ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ మీరు ఎలా చూస్తారు? ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, కేవలం తన ఫోన్ మాత్రమే కాదు, పోలీసుల ఫోన్లు కూడా అవుతున్నాయి, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. మొదటగా పాడి కౌశిక్ రెడ్డి గారు చేసిన ఆరోపణలకు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా లేవా అనేది ఒకటి ప్రథమంగా మనం అందరం పరిశీలించవలసిన విషయం. మొదటగా ఫోన్ ట్యాపింగ్ అనేది చూస్తే, జనరల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎందుకు చేస్తాం మనం? పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న లా అండ్ ఆర్డర్ను, లేకుంటే భద్రత దృష్ట్యా, దేశ భద్రత దృష్ట్యా, రాష్ట్ర భద్రత దృష్ట్యా, లేకపోతే కొందరు క్రిమినల్స్, ఎస్కేప్లో ఉన్న క్రిమినల్స్ మూవ్మెంట్స్ను వాడుకోవడానికి చేస్తుంటాం. కానీ ఈ సంస్కృతి మొదలుపెట్టింది ఎవరు? ఈ సంస్కృతిని మొదలుపెట్టింది టీఆర్ఎస్ గారు. దాన్ని ఫోన్ ట్యాపింగ్ అనే విషయాన్ని ఒక పెద్ద యజ్ఞంగా చేసిండు వాళ్ళు. అంటే ఇప్పుడు ఏ విధంగానైతే మున్సిపాలిటీ ఒక నిమిషం చెప్పేది అన్నగారు, చెప్పేది నేను ఒకసారి మీరు మాట్లాడేటప్పుడే డిబేట్ ఎట్లా పార్టిసిపేట్ చేయాలో తెలుసుకోండి ఫస్ట్. నేను మాట్లాడానా? ఇప్పుడు అందుకే ఇష్యూ మాట్లాడుతుంటే వినండి, మీరు వినండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడానా? మాట్లాడేటప్పుడు మళ్ళీ మీకు అవకాశం వస్తుందండి, మాట్లాడండి. మళ్ళీ మాట్లాడినప్పుడు మళ్ళీ అవకాశం వస్తుంది, మాట్లాడండి. ఆగండి బ్రదర్, ఆగండి అన్నగారు, ఆగండి కొద్దిగా, ఆగండి మీరు, ఆగండి. నువ్వు పలికి అసలు ఎక్కడి నువ్వు మాట్లాడేటప్పుడు ఒక స్టూడియో వెళ్ళినప్పుడు ఒక మాట్లాడేటప్పుడు వినాలా ఏం మాట్లాడాలనేది. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడారా? మీరు మాట్లాడినాక మళ్ళీ మీకు అవకాశం వస్తే మీరు మాట్లాడండి. నేను మాట్లాడాక మాట్లాడండి. మీరు మాట్లాడినా చెప్తున్నా నేను. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా? మన్మోహన్ సింగ్ ఉన్నప్పటి నుంచి చిరంజీవి ట్వీట్ చేసి విజయ్ గారు ఆయన దర్శనం చెప్పనేయండి. రైట్, చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగానైతే రాష్ట్రంలో మంత్రివర్గాలు ఉంటాయో, మున్సిపల్ మంత్రివర్గము, విద్యాశాఖ మంత్రివర్గము, ఆర్థిక మంత్రివర్గం ఎట్లుంటుందో, 10 సంవత్సరాలు గారు కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ ఒక మంత్రివర్గాన్ని నడిపిల్లు ఈ రాష్ట్రంలో. ఎంత యజ్ఞంగా నడిపిల్లు అంటే దానికి ఒక డీజీపీ స్థాయి అధికారిని అఫీషియల్గా ఒకరు, అన్అఫీషియల్గా ఒకరు. ఓకేనా? ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్లు ఎప్పుడు చేయాలి? ఈ చర్చ ఇట్లా అబద్ధాలు మాట్లాడుకోవడానికి చర్చ పెట్టినరా? నేను మాట్లాడలేక మీరు మాట్లాడాలి, మీకు అవకాశం వస్తుంది, మీరు మాట్లాడండి. ఇప్పుడు గత లాస్ట్ 10 సంవత్సరాల ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది మీరు ఒప్పుకోరా?
గత లాస్ట్ 10 సంవత్సరాల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు ఒప్పుకోరా? ఒక శాఖనే పెట్టిరా. నేను అంటున్నా, చెప్పాలండి, ఇప్పుడు లాస్ట్ గత 10 సంవత్సరాలలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదని మీరు అంటున్నారా? గత లాస్ట్ 10 సంవత్సరాల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు అంటున్నారా? ఒక నిర్మాణాత్మకంగా ఉండాలి. ఇప్పుడు కాదన్నా, కాదే లాస్ట్ 10 సంవత్సరాల్లో ఫోటింగ్ ట్యాపింగ్ జరగలేదు అంటారా మీరు? ఒక్క నిమిషం మీరు ఆగండి. విజయారాయ్ గారు, మీ దర్శనం వచ్చినప్పుడు మీరు చెప్పండి, నెక్స్ట్ మిమ్మల్ని తీసుకుంటాను. ఇప్పుడే కాంగ్రెస్ దర్శనం తీసుకున్నాం, ఇంకా తీసుకోలేదు. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. రైట్. కాబట్టి విచ్చలవిడిగా సరే, ఇంతకుముందు మాట్లాడిన బ్రదర్ ఎప్పుడు మొత్తం మన్మోహన్ సింగ్, ఇందిరాగాంధీ అన్నారు. సరే, నాకు అప్పుడు నేను రాజకీయాల్లో లేను, అప్పుడు ఇందిరాగాంధీ గారిని అప్పుడు నేను పుట్టలేదు కాబట్టి నాకు అటువంటి నాకు తెలియని విషయాల గురించి నేను మాట్లాడడం అనేది ఒక చర్చకు వచ్చినప్పుడు సభ్యత కాదని నేను తెలుసుకుంటాను. కండ్లారా నేను చూసినవి, మనసారా నేను విన్నవి, నాకు సాక్ష్యాధారాలు తెలిసి నేను మాట్లాడతాను ఈరోజు ఇక్కడ. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక మంత్రివర్గం లెవెల్లో నడిపిండ్రు. ఒక మంత్రివర్గం లేవుగా, దానికి ఒక అఫీషియల్ అధికారిని పెట్టిండ్రు. ఇప్పుడు పెట్టిన అధికారులందరూ ఎక్కడ ఊచలు లెక్క పెడుతున్నారో మీ అందరికీ తెలుసు. కానీ ఒకటి నేను ముందు చెప్తా, అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసినా అది నేరమే. అది కాంగ్రెస్ పార్టీ చేసినా అనాధికారికంగా. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ఈరోజు ఒక సవాళ్ళు లేవనెత్తిలు, నా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పారు వాళ్ళు. అది బీఆర్ఎస్ పార్టీ యొక్క కంప్లైంటా లేకపోతే కౌశిక్ రెడ్డి గారి వ్యక్తిగతమా అనేది ఇంకా దాని మీద క్లారిటీ లేదు. ఒకవేళ నిజంగా మరి ఏ సాక్ష్యాధారాలు వాళ్ళు అదే ఇంకేమంటుండ్రు, పోలీస్ కమిషనర్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గారిది కూడా ట్యాప్ అవుతుంది. మరి పోలీస్ కమిషనర్ గారి ట్యాప్ అవుతుందని కమిషనర్ గారు పాడి కౌశిక్ రెడ్డి గారికి చెప్పారా? పాడి కౌశిక్ రెడ్డి గారు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకున్నారనే విషయం అనిల్ కుమార్ గారు ఆయన ఒక మాట చెప్పారు. ఎందుకంటే ఒక మంత్రి ఇంట్లో మానకొండూరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో సిపిసిఐ టెలికాన్ఫరెన్స్లో రావడం లేదు, కలపడం లేదనే విషయాన్ని తెలిపాడని చెప్తున్నాడు. ఇప్పుడు నాలాంటి ఒక సామాన్య వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా లేదా అనేది తెలుసుకోవడం అనేది నాకు చాలా అసాధ్యమైన పని, చాలా కష్టతరమైనది. ఇప్పుడు ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా లేదా తెలుసుకోవడం అని ఎంతలా ఒక నిమిషాల మీద పని, అది పెద్ద కష్టమైన పని అని నేనైతే అనుకోను. కానీ నేనేమంటున్నా, ఫోన్ ట్యాపింగ్ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతి కాదు, మాకు చేయవలసిన అవసరం కూడా లేదు. పాడి కౌశిక్ రెడ్డి గారి వారు ఒక శాసనసభ్యులు, వారి గౌరవాన్ని కాపాడాలని నిజంగా అటువంటి జరిగితే ఒకవేళ సాక్ష్యాధారాలు ఎవరు ఉంటే మాత్రం వారు తప్పకుండా బయట పెట్టాలి. చేస్తున్నటువంటి అధికారుల మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం యొక్క భద్రత దృష్ట్యా వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడి కౌశిక్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిన వ్యక్తే. సరే, వారికి కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉన్నా లేకున్నా కూడా వారు అటు వెళ్ళినా కూడా వారు ఒక సోదరుడిగా మాకు వారి మీద గౌరవం ఉంటుంది. వారి ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితి లేదు. వారు ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి యథావిధిగా తన ఆలోచన తన యొక్క నడవడికలో అది కంప్లైంట్ చేసి అనుకుంటున్నా కానీ దాన్ని పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదని నా యొక్క ఆలోచన. రైట్. మనతో పాటు గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. కేవలం ఈయన పాడి కౌశిక్ రెడ్డి సంచలనం కోసం ఇలాంటి కామెంట్స్ చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంటున్నారు, మరి మీరేమంటారు? ఇప్పుడు ఒకటి విజయ్ గారు, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చర్చ అనేటువంటిది విజయ్ గారు మాట్లాడినా లేకపోతే ఇంకోరు మాట్లాడినా కూడా చాలా ఈజీగా తీసుకుంటున్నటువంటిది. రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు, భావ స్వేచ్ఛ, వ్యక్తిగత జీవితము, వీటన్నిటి కూడా పూర్తి రక్షణ ఏర్పాటు చేయబడింది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా మనం గమనించవచ్చు. ఇక్కడ జరిగింది ఏంటి, గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది రాజకీయ ఉద్దేశాల కోసము, అవతల పార్టీలో ఉండేటువంటి విషయాలను తెలుసుకోవడానికి కోసము, వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడడము, వ్యాపారస్తులు పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి ఈ అగ్రిమెంట్లు కానివ్వండి, లేకపోతే వాటికి సంబంధించిన అంశాలన్నిటిని కూడా వాటిని తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, డబ్బులు సంపాదించడము రాజకీయాల్లో అయినట్టయితే. ఎందుకంటే ప్రాక్టికల్గా చెప్తున్నాం, మా అందరికీ ఫోన్ ట్యాపింగ్ అయింది. కేసీఆర్, నేను జేఏసీలో ఉన్నాను, కోదండరావు గారితో ఉన్నాను, 12 సంవత్సరాలు అయింది, 13 సంవత్సరాలు ఆయనతో పనిచేసిన నేను. కొలువులకై కొట్లాట కేసు నేను పర్మిషన్ ఇవ్వకపోతే హైకోర్టులో నేను పిటిషన్ ఇచ్చాను, నేనే వేశాను మా జేఏసీ తరఫున. వేస్తే నేను వేస్తున్నామనేటువంటిది 2 నిమిషాల లోపల మాట్లాడిన దాన్ని బట్టి అప్పుడు ఉన్నటువంటి పేరు తీసుకొని కానీ ఒక రిటైర్డ్ డీసీపీ ఆఫీసరు ఆయన ఎంబడే నాకు ఫోన్ చేసి మీరు వేస్తున్నారు బాగుండదు చూడండి అనేటువంటి మాట చెప్పడం అనేటువంటిది, అతను హైకోర్టుకు నేను మార్నింగ్ 10:30కు వెళ్తే హైకోర్టుకు రావడం అనేటువంటిది, మీ ఊరు ఏ ఊరు, కందుకూరు కదా, మహేశ్వరం కదా, రంగారెడ్డి జిల్లా కదా అనేటువంటి సమాచారాన్ని సేకరించి చేసినటువంటి పరిస్థితి. నేను ఎందుకు నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి అంశం చెప్తున్నా అంటే, నా ఊరు పేరు చెప్తున్నాడు, నా మండలం పేరు చెప్తున్నాడు,
మరి ఇన్ని సేకరించినటువంటి అంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది కేసీఆర్ జమానాలో చాలా విచ్చలవిడిగా చట్టానికి వ్యతిరేకంగా అవతల పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పట్టుబడ్డది కూడా ఆ విషయంలో కోదండరావు గారు ఫోన్ ట్యాపింగ్ అయ్యింది. మేము ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే ఫోన్ ట్యాపింగ్ కొన్ని నిబంధనలు ఉన్నాయండి. మిత్రులు అంటున్నారు, విజయ్ గారు అంటున్నారు, ఎవరైనా చేస్తారు, అక్కడ చేసినారు ఇక్కడ చేసినారు, ఆ ప్రభుత్వం అనేటువంటిది కాదు. ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకున్నప్పుడు సపోజ్ నా ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకున్నప్పుడు డీసీపీ స్థాయి అధికారి యొక్క అనుమతి తీసుకునే ఫోన్ ట్యాపింగ్ జరగాల. అతను ఎందుకు అనేటువంటి ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకోవాలా. ఎక్కడ అనుమతి తీసుకున్నారండి? ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చివరికి ఎటువంటి పరిస్థితిని ఉపయోగించినారంటే కాంగ్రెస్ కోదండరామ్ గారు ప్రతిపక్ష పార్టీల మీద ఉపయోగించడమే కాదు, సొంత బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా దుర్వినియోగం చేయడం అనేటువంటి జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్ వల్లనే మీకు తెలుసో తెలియదు 2018లో టీఆర్ఎస్ బ్రహ్మాండంగా 88 సీట్లతో వచ్చినప్పుడు హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇవ్వకుండా చాలా కాలం ఎవరికి ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ చరిత్రలో ఉన్నటువంటి అంశాలు, ఇవాళ దాచేటువంటిది కాదు. కాబట్టి కేసీఆర్ గారు ఆ మధ్యన మాట్లాడితే ఏమంటాడు? ఫోన్ ట్యాపింగ్ మామూలుగా జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ దేనికి జరగాలి? దేశ భద్రత విషయంలో జరగాలి, రాష్ట్ర భద్రత విషయంలో జరగాలి, శాంతి భద్రతలకు జరగకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు? కేవలం రాజకీయాల కోసం వాడుకున్నారు. ఇవాళ ప్రభాకర్ రావు గారు ఇప్పుడు కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడుతున్నా తప్ప దాని మీద ఒక చర్యలు తీసుకోవడం లేదు. వెంకటరెడ్డి గారు ఇలాంటి ఆరోపణలే ఒక్కొక్క నిమిషం నేను యాంకర్ మాట్లాడుతున్నాను. ఇలాంటి ఆరోపణలే మీరు మాట్లాడండి, అడ్డం పడితే నేను ఆగను. మీరు మాట్లాడినప్పుడు నేను రాను. అట్లా అదే కదా మీకు వచ్చినటువంటి సమస్య. అవతల వాడిని మాట్లాడి లేకుండా చేసేటువంటి ఒక తత్వం మీరు కాంగ్రెస్ లోను టీఆర్ఎస్ లో నేను యాంకర్ మాట్లాడుతున్నానండి. 69లో ఉద్యమం అయినా మీరు ముట్టలేదండి. మీరు ముట్టలేదు. 69లో జైలు పోయిన తెలంగాణ కోసం మీరు మాట్లాడద్దు, చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది వల్ల. నేనేమంటున్నా అంటే భావ స్వేచ్ఛని అనగదొక్కి మామూలుగా ప్రజల మీద ఈ అస్త్రాన్ని ఉపయోగించడం అనేటువంటిది టీఆర్ఎస్ గవర్నమెంట్ కి వచ్చినటువంటిది. అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారి వల్ల ప్రయత్నం చేస్తే చేస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు చూసినప్పుడు ఒకవేళ నిజమే అనుకున్నట్టయితే జరుగుతున్నట్టు. దేశ ఇప్పుడు టెర్రరిస్టుల గురించి చేయండి మీరు. ఎందుకంటే కోదండరామ్ గారు ఎక్కడ వెళ్తేంది, వెంకటరెడ్డి ఎక్కడ వెళ్తేంది, ఏం జరుగుతుంది, ఏ మీటింగ్ లోకి వెళ్తే చేసి మీరు చాలా బ్లాక్ మెయిలింగ్ జరిగింది. వాళ్ళ ప్రభాకర్ రావు గారు ఎందుకు చేస్తలేడు ఇంటర్పోల్ లో అనేటువంటి కూడా మేము అడుగుతున్నాం, నేరుగా అడుగుతున్నటువంటిది రేవంత్ రెడ్డి గారిని. మీరంతా ఒకరిని బ్లాక్ మెయిల్ చేసుకుంటూ రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి లోపల వాళ్ళు ఉన్నారు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి అంశం. మీరు సిబిఐకి ఎందుకు ఇవ్వడం లేదు? మీరు చాలా విషయాల్లో మాట్లాడుతున్నారు కదా. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మేము భారతీయ జనతా పార్టీ మా బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారి డిమాండ్ చేసింది ఏంటంటే సిబిఐకి ఏంటంటే ఎందుకు ఇవ్వడం లేదు? మీ మధ్యన బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ ఇక్కడ కూడా జరుగుతున్నాయి. మేము అట్లా చేస్తాము, మీరు ఏం చేస్తారు, మాకేంది మీకేంది, రాజకీయ ప్రయోజనాలు ఇతర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్నటువంటి ఒక నాటకంలో ఇది ఒక వినోదభరిత చిత్రం, వినోదభరిత చెప్పడం జరుగుతుంది పరిస్థితి. వెంకటరెడ్డి గారు ఈ ఆరోపణలు మరి కాంగ్రెస్ నేషనల్ స్థాయిలో రాహుల్ గాంధీ కూడా గతంలో మోడీ గవర్నమెంట్ ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని ఆరోపణ చేశారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ చేసినటువంటిది అనేటువంటి చర్చ అనేటువంటిది చేసిన మాట వాస్తవము. చేస్తే దానికి సంబంధించిన ప్రూఫ్ ఉండాలా, లేకపోతే వాళ్ళు రేపు ఎప్పుడైనా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేయించండి. వస్తారా రారా నాకు తెలియదు, ప్రజలు నిర్ణయించాలా. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంది? ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటిది కాంగ్రెస్ ఇక్కడ గవర్నమెంట్ లో వచ్చింది కాబట్టి జరుగుతున్నటువంటిది దేశ భద్రత. అక్కడ జరిగేటువంటిది దేశ భద్రత అంటే ఏంటి? దేశ భద్రతకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని తెలుసుకోవడానికి కూడా అక్కడ జరుగుతుందండి. ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు? కాశ్మీర్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు. ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. 371 ఆర్టికల్ మేము రద్దు చేస్తాము, మళ్ళీ మొదటి స్థానానికి తీసుకురావడం జరుగుతుంది. ఇది దేశ భద్రత, దేశ రక్షణ, జాతీయ వాదానికి సంబంధించిన అంశం కాబట్టి ఏం జరుగుతుందో మనకు తెలియదు. నేను ఇప్పుడు మీరు అన్నటువంటి దానికి నా దగ్గర కూడా సమాధానం లేదు, కానీ ఆ కోణంలో ఉంటది ఎక్కడ ఏం జరుగుతున్నట్టు. దేశ అన్నిటికంటే ప్రధానమైంది గారు దేశ భద్రత, దేశ రక్షణ, జాతీయ వాదం. ఇది దేశ రక్షణ కోసము లేకపోతే ఏర్పడుతుందని మేము భావిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి రేపు అవకాశాలు ఉంటే ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బీజేపీ ఒకవేళ అట్లా చేసింది అనుకునేటువంటిది ఊరికే బట్టగాల్చి మీరేసేయడం అనేటువంటి జరుగుతున్నటువంటి నేరుగా మాట్లాడుతున్నది. దేశంలో 90% ప్రజలు ఆమోదించారు. 371 ఆర్టికల్ రద్దు చేసి పార్లమెంట్ రద్దు చేసి 4-5 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ వాళ్ళ దాన్ని మాట్లాడుతున్నారు. అంటే ఏమిటి? దేశంలో టెర్రరిస్టు, అంతర్జాతీయ టెర్రరిస్టులకు ఒక మరి అలా ఒప్పుకుంటారా? అలా ఒప్పుకుంటారా? నిజంగా దేశ భద్రత కోసమే, దేశ భద్రత అలా కాదు వెంకటరెడ్డి గారు దేశ భద్రత కోసమే రాహుల్ గాంధీ ఫోన్ ని ట్యాప్ చేసిన ఒప్పుకుందా? మరి ఒప్పుకోలేదుగా. ఒప్పుకోవడం కాదు, ఏం జరుగుతుంది అనేటువంటిది నాకు ఇక్కడ జరిగేది ఏంటండి? కోదండరామ్ గారి మీద చేస్తే లాభం,
రేవంత్ రెడ్డి గారి మీద ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ ఇస్తే ఏమొస్తుందండి? ఏం తెలుసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి? డబ్బులు మార్పు అవుతుంది, డబ్బులు ఇస్తున్నారని తెలుసుకున్నారు. ఈ పార్టీలకి ఆ పార్టీలు పోతుంది. ఇది ఉపయోగించి దుర్వినియోగం చేసినారు. మీరు రక్షణ కోసం, దేశ రక్షణ కోసము, మీకు ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కోసం ఒకవేళ ఉన్నట్టయితే మీరు చేయొచ్చు. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే తెలియదు. ఇప్పుడు ఒక దేశ రక్షణ, కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది ఒక కీలకమైన ప్రధాన అంశం ఇవాళ దేశంలో. మన దేశ రక్షణకు, మన దేశ సమైక్యతకు, మన దేశ అనేక అంశాలకు ముడిపడి ఉన్నటువంటి అంశము. దాని మీద మీరు ఏం మాట్లాడుతున్నారు ఇవాళ? ఆ మాట్లాడుతున్నటువంటి దాన్ని ఎవరి కోసం మాట్లాడుతున్నారు? అదే వెంకటరెడ్డి గారు మీరు చెప్తున్నారు డీసీపీ స్థాయి అధికారి అయితే మీరు చెప్తున్నట్టు వస్తున్నాయి. రాహుల్ గాంధీ గారు మాట్లాడింది పాకిస్తాన్ లో లేఖలు వస్తున్నాయి. వచ్చినప్పుడు మరి ఏం జరుగుతుంది? నేనేమో అతనికి చెప్పడం లేదు అక్కడ జరుగుతుందని. కాబట్టి నా ఒక వ్యక్తిగత అభిప్రాయం చెప్తుంది ఏంటంటే, ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది అవసరం, ఏ మేరకు అవసరం అనేటువంటిది. కానీ ఇక్కడ తెలంగాణలో వేసింది ఏ అవసరం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నిజమే అనుకున్నట్టు చేసేటువంటిది ఏంటి? అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ అనుసరించినటువంటి అనేక విధానాలను అందిపుచ్చుకొని ప్రయాణం చేస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఒకరి మీద ఇవాళ మాట్లాడుతున్నారు. మనకి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడితే నవ్వొస్తుంది. ఆయన మళ్ళీ గవర్నమెంట్ చేసింది ఏంటో చెప్పాలా? విజయ్ గారు ఏంది ఇదంతా సాదాసీదా ఎక్కడైనా జరుగుతుంది అనేటువంటిది కాదు. ఒక అనుమతి, ఒక పద్ధతి ఉంది. ఎవరినంటే వెంకటరెడ్డి ఫోన్ ట్యాప్ చేయాలన్నప్పుడు ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి, హోమ్ మినిస్టర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. గైడ్ లైన్స్ ఫాలో చేయలేదు, చేయకుండానే అనేక రకాలుగా అలా అనాఫిషియల్గా చేస్తున్నారనేది ఆరోపణ. రైట్, మనతో పాటు విజయార్య క్షత్రియ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయార్య క్షత్రియ గారు, మీరు ఎలా చూస్తారు? మీరు చెప్పినట్టు పాడి కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు చేశారు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటారా కాంగ్రెస్ గవర్నమెంట్లో? వాస్తవం అంటారా? సార్ మీ వాయిస్ రావడం లేదు, మ్యూట్లో ఉంది. ఎవరో మాట్లాడినా కూడా దీంట్లో వాస్తవాలే మాట్లాడుతూ ఉన్నారు. దాంతో మనం అందరం కూడా ఒకరు చెప్పిందని ఒకరు ఏకీభవించాల్సిన సందర్భం ఉంది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ కొత్తది కాదు అనే దాన్ని మనం జర ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వెంకటరెడ్డి గారు చెప్పినట్టు విజయ్ గారు చెప్పినట్టు దీంట్లో ప్రభుత్వ అధినేత ఎవరైతే ఉంటారో, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ దగ్గర పవర్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు మరి దేశ రక్షణ వ్యవస్థలో భాగంగా, అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజల రక్షణార్థం మరి వాళ్ళు ఐపీని పెట్టుకొని వాళ్ళు అక్కడ నుండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటారు. ఇది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రభుత్వాలకు. అయితే దాన్ని దుర్వినియోగం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత, విచక్షణ అధికారాలు ప్రధానమంత్రి గారి మీద, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటాయి. ఇవి వాస్తవాలు. అయితే అందులో భాగంగా ఈరోజు మరి ఏదైతే గత కాలంలో మనము రెండు అంశాలను తీసుకోవాలి. ఒక అంశం ఏమో ఒక ఎమ్మెల్సీని 5 కోట్లకు మాట్లాడి 50 లక్షలు ఏదైతే ఇస్తూ పట్టుకుపోయినటువంటి రేవంత్ రెడ్డి గారి ఇష్యూను ఒక అంశంగా తీసుకొని, రెండవ అంశంగా మనం భారతీయ జనతా పార్టీ సంతోష్ గారిని తెలంగాణకు పంపి మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు విషయాన్ని కూడా రెండవ అంశంగా తీసుకుంటే, మరి ఈ విషయాలు కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఎలా తెలిసాయండి? ఇది క్వశ్చన్ మార్క్ వేసుకున్నప్పుడు అర్థమవుతుంది విషయం ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ చేశారంటారా? అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి పట్టుకున్నారంటారా? తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, మరి ప్రజల రక్షణార్థం, తర్వాత సంఘ విద్రోహ శక్తుల నుండి మరి ప్రజలు. విజయార్య క్షత్రియ గారు, మీరు అన్నట్టు ఓటుకు నోటు కేసులో రేవంత్ ను పట్టుకున్నది కానీ, అలాగే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి కానీ బీఆర్ఎస్ అలాగే పట్టుకుందంటారా? ఫోన్ ట్యాపింగ్ చేసి పట్టుకుందంటారా? నేను చెప్తున్నా. అయితే ఆ విధంగా మరి పొద్దున్న లేస్తేనే ఒక ఐబీ వ్యవస్థ ఉంటది, ముఖ్యమంత్రి దగ్గర ఇంటెలిజెన్స్ బ్యూరో వ్యవస్థ ఉంటది. పొద్దున ఎక్కడ ఏం జరుగుతా ఉన్నది అనేది వాళ్ళు ముఖ్యమంత్రి గారికి కానీ, కేబినెట్ మంత్రులకు కానీ తెలియకుండానే వాళ్ళు ప్రజల యొక్క మొత్తం వాళ్ళు ట్యాపింగ్ చేస్తూనే ఉంటారు. ఈ రోజు కూడా జరుగుతూనే ఉంది. మన మీద కూడా, మీతో మాతో అందరం కూడా ట్యాపింగ్ లో అండర్లోనే ఉన్నాము. కానీ అది గోప్యతని ఎప్పుడు కూడా బయట పెట్టరు. అయితే సందర్భం ఆ 2 సందర్భాలలో మరి పట్టుడు పోయారు. కాబట్టి ఆ సందర్భం నుండి పట్టుకొని ఇప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్
చేస్తా ఉన్నాడు కేసీఆర్ గారు కాబట్టి Hmm. అని క్వశ్చన్ మార్క్ పెట్టి దాన్ని ఒక పెద్ద ప్రోపగండా అంటే ఫోన్ ట్యాపింగ్ విజయారయ్య గారు నిజంగానే దేశ రక్షణ కోసమో దేనికోసమో అయితే మీరు చెప్పినట్టు ఒక నిమిషం ఎందుకంటే మళ్ళీ గడపడైతుంది. ఉమ్, అయితే అప్పుడున్నటువంటి ఐబీ చీఫ్ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దాని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి మరి అలాంటి వాళ్ళను పట్టుకోవడం జరిగింది, ప్రజల ముందు పెట్టడం జరిగింది. అయితే అలాంటి సందర్భంలో మరి కేసీఆర్ గారు ఏమన్నా చేశాడా చేస్తున్నాడా అనేది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గాని ఇప్పుడున్న ప్రధానమంత్రి మోదీ గారు గాని 100% ఆయన ఫోన్లు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు మా ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ లోనే ఉన్నాయి అనడంలో సందేహము లేదు. ఇది వాస్తవము. కాబట్టి దాని గురించి కేసీఆర్ గారు గాని కేసీఆర్ గారు ఫ్యామిలీ గాని కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ లేదు ఇంకా మా ఎమ్మెల్యేలందరూ కూడా దాని గురించి భయభ్రాంతులకు గురైపోయి ఏమో జరిగిపోతుంది అనేది ఏం భయభ్రాంతులకు పడాల్సిన అవసరం లేదు. ఒకటి కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారంటే మమ్మల్ని మీరు అన్నారు కదా, మీరు కూడా మా ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నారు అనే విషయాన్ని ఆయన బహిర్గతపరిచిండు. అది ప్రూఫ్ చేయలేము. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఒక ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఒక అధికారాలలో ఆ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది కదా, ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది కూడా ఆయన అధికారాలలో భాగం కాబట్టి ఆయన ఏమైనా చేసే అథారిటీ ముఖ్యమంత్రికి ఉంటది. కానీ విచక్షణ అధికారాలలో ఎప్పుడు కూడా పౌరుల సొంత ప్రైవసీ లోపలికి వెళ్ళకూడదు అనేది ఉంటది. కాబట్టి ఆ ప్రైవసీని ఎవరైతే బ్రేక్ చేస్తారో వాళ్ళ మీద చట్టబద్ధంగా ఆధారాలు ఉంటే అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాంటి స్థానాలలో ఉన్న వాళ్ళను స్టూ చేసే అథారిటీ కూడా భారత రాజ్యాంగం కల్పించింది. ప్రూఫ్స్ పెట్టి మాట్లాడాలి, ప్రూఫ్స్ లేకుండా మాట్లాడొద్దు. నేను చెప్పేది ఇది, అది వాస్తవమే. విజయ్ గారితో నేను ఏకీభవిస్తున్నా, అట్లనే అనిల్ కుమార్ గారితో కూడా ఏకీభవిస్తున్నా, అట్లనే నేను ఇప్పుడు మన వెంకటరెడ్డి గారితో కూడా నేను ఏకీభవిస్తున్నా, మీతో కూడా ఏకీభవిస్తున్నా. ఇది ఉన్న వ్యవస్థ కాదు. విజయారయ్య గారు ఇప్పుడు ఇతరుల ప్రైవసీలోకి వెళ్ళడము, లేకపోతే ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయో తెలుసుకోవడము, వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం కరెక్ట్ కాదు కదా. తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్నారనేది కూడా ఆరోపణ కదా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అదే కదా ఆరోపణ. అది అన్అఫీషియల్ కదా. నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే పడే శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని ఆరోపించారు, వాళ్ళ అధికారంలో మేము ఆరోపిస్తాం. ఏదేముందంటే అదొక చిన్న ఇష్యూ, దాన్ని పెద్ద సినిమా చూపెట్టాల్సిన అవసరం లేదు. నేను అందుకే కానీ మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఫోన్ ట్యాపింగ్ చాలా తీవ్రమైన శిక్షలు ఉన్నాయి. ప్రభుత్వాలే కూలిపోయే పరిస్థితి వస్తుంది సార్. అయితే దీంట్లో ఆడి కౌశిక్ రెడ్డి అన్నట్టు ఆయన యంగ్ లీడర్, 100% ఆయన మీద నిగరాని రేవంత్ రెడ్డి గారు పెట్టిన మాట వాస్తవము. కానీ మా దగ్గర అథారిటీ లేదు, ఎలా ప్రూవ్ చేస్తాం మేము? ఒక మాట మీరు చెప్పండి. కానీ మా కోపాన్ని తాపాన్ని ప్రజల ముందు పెట్టాలి కాబట్టి మేము ఖచ్చితంగా అంటాం రేవంత్ రెడ్డి గారు మా ట్యాపింగ్ చేస్తున్నారని అంటున్నాం. మేము కూడా అంటున్నాం అంటే 100% చేస్తుంది. కానీ ఏ ఆధారంతో అన్నారనేది ఒక పాయింట్. ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలో కొన్ని ఆధారాలు దొరికే కనుక కేసు పెట్టారు. ఇప్పుడు దాని మీద విచారణ జరుగుతూ ఉన్న పరిస్థితి. కానీ పాడి కౌశిక్ రెడ్డి అన్న మాటకి ఏ ఆధారాలు లేవు, ఓన్లీ నోటి మాటగానే ఏదో అనేసారన్నట్టుగానే కనిపిస్తుంది. అయితే నేనేమంటున్నా సార్, ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఆరోపణ పెట్టారో, ఎంక్వైరీ నడుస్తా ఉందో, ఈ రోజు ఆ ఎంక్వైరీ చట్టబద్ధంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారి మీద ఏమన్నా ఆధారాలు ఉంటే రాజ్యాంగబద్ధంగా ఆయనకు శిక్ష పడుతుంది కదా, దాంట్లో టెన్షన్ ఏముంది? అనుకుందాం కౌశిక్ రెడ్డి గారు ఆరోపణ చేశారు, ఒకవేళ మేము ప్రూఫ్ చూపెట్టామనుకోండి 100% రేవంత్ రెడ్డి గారు చట్టబద్ధంగా సూ అవుతారు కదా, చేయొచ్చు కదా. రైట్ అన్నప్పుడు ఎవరి దగ్గర ఆధారం ఉంటే ఆ లేక్ కింగులు కాబట్టి అది చూసుకుందాం అనే పెద్ద పంచాయతీ ఏం లేదు. నర్రా విజయ్ గారు మీరేమంటారు? అన్ని పార్టీల వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందని ఒక లీగల్ చెప్తున్నారు, ఒక ఇల్లీగల్ కూడా చెప్తున్నారు, ఒప్పుకుంటున్నారు. ఇది ఎలా చూడాలి? సార్, ఒక రాష్ట్ర అధినేతకు, ఒక ప్రభుత్వ అధినేతకు ఉన్న అధికారాన్ని దాన్ని ఏ విధంగా ఉపయోగించుతాడు అనే విషయం ఆ వ్యక్తి మీద మాత్రమే ఆధారపడి ఉంది అన్నప్పుడు
అన్నప్పుడు అది రేవంత్ రెడ్డి గారి మీద ఆధారపడింది, అది కేసీఆర్ Right. గారి మీద ఆధారపడింది, మోడీ గారి మీద ఆధారపడి, చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడింది. రైట్ సార్, రైట్. అట్లనే నర్రా విజయ్ గారు, మేము ఆరోపణ చేసే దాంట్లో ఒకవేళ మేము నిరూపించలేమనుకో మేము మిస్టేక్, ఒకవేళ వాళ్ళు నిరూపించలేరనుకో వాళ్ళు మిస్టేక్, అంతే. ఏమంటారు దాంట్లో? నర్రా విజయ్ గారు, సరే, నేను అదే చెప్తున్నది. మ్మ్. చట్ట ప్రకారము నిబంధనల ప్రకారము ట్యాపింగ్ చెయ్యరు, అంత అన్అఫీషియల్. మ్మ్. అది ఎగ్జాక్ట్లీ అంత అన్అఫీషియల్. దానికి పెట్టేటువంటి డబ్బు, దానికి ఏది ఎక్విప్మెంట్ కొనుక్కొస్తానికి కూడా అఫీషియల్ గా డబ్బు ఉండదు, మ్మ్. అంత అన్అఫీషియల్. మ్మ్. నీకు అది ఆధారం దొరకదు, ఏది దొరకదు, మ్మ్. ఏది ఇట్లా చెప్పుకోవడానికే. ఈ రోజు ఇక్కడ పడ్డటువంటిది కూడా, ఇప్పుడు నిన్న మన పోలీసులు అరెస్ట్ చేసినటువంటి దానికి కూడా నీకు ఎక్కడ ఆధారం లేదు. ఏదో వీళ్ళ మానసిక తృప్తి కోసం కొద్ది రోజులు యుగోస్ కోసం జైల్లో పెట్టినటువంటిదే తప్ప ఎవరికి ఆడ ఆధారాలు దొరకదు, శిక్ష పడదు, ఏం జరగదు. అది యుగో సాటిస్ఫాక్షన్. అలా కూడా జరిగినటువంటి యుగో సాటిస్ఫాక్షన్ కోసం కొంతమందిని జైల్లో పెట్టినటువంటి అంశం. ఇప్పుడు కూడా ఒప్పుకున్నారు కదా, వెంకరెడ్డి గారు ఒప్పుకున్నారు, మా బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీ చేస్తున్నాం అనేది ఇండైరెక్ట్ గా చెప్తున్నటువంటిది. అది రూల్ ప్రకారం సబ్జెక్ట్ కండిషన్ చెప్పిన సబ్జెక్ట్ కండిషన్ దేశ కేసీఆర్ ఏ భద్రత కోసం చేసినాడని చెప్పాలి కదా. రైట్, రైట్. ఎవరు చెప్తారు? అది ఎవరు చెప్పరు. నేను అదే చెప్తున్నా, ఎవరు చెప్పరు. ఇప్పుడు 10,000 ఫోన్లు మోడీ గారు పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ ను దేశంలో 10,000 ఫోన్లకు పెగాసిస్ సాఫ్ట్వేర్ పెట్టి ట్యాపింగ్ జరుగుతుంది. పార్లమెంట్ లో పెద్ద చర్చ. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ మొత్తం ప్రధానమంత్రి మోడీ గారిని మెచ్చుకున్నారండి. పాకిస్తాన్ అయిపోయిందా? మోడీ పాకిస్తాన్ మంచి అయిపోయిందా? రాహుల్ గాంధీ పాకిస్తాన్ నుంచి లైట్లు వస్తున్నాడు, మోడీ గారికి మొత్తం ఇమ్రాన్ ఖాన్ లేపెత్తుకుంటే ఇమ్రాన్ ఖాన్ ని తిట్టిరు అక్కడ ప్రజలంతా. మరి పోయి కాలు మొక్కిరు. ఈ ప్రధానమంత్రి పోయి అక్కడ ఉన్న ప్రధానమంత్రి కాలు మొక్కొచ్చే, ఒక నాయకుడు అదాని గారు పోయేమో సమాధులను మొక్కొచ్చే. అది కాదు కదా మీ దేశ భద్రత. కాశ్మీర్ ఒక్కటే దేశ భద్రత, ఇక మొత్తం లేనే లేదా? భారతదేశం అంటే ఒక కాశ్మీరే. ఒక్కటే సెకండ్. అయితే విజయ్ గారు చెప్పేది ఇంకొకటి కూడా సరైన ముచ్చట ఏంటంటే, ఎక్విప్మెంట్స్ ఏ ముఖ్యమంత్రి కొట్టుకొచ్చి పెట్టుకోరు. అక్కడ సొంత మనిషిని చీఫ్ ఎవరైతే ఉంటారో, ఐబీ చీఫ్ లేదంటే మోదీ గారు కూడా నియమించుకునే చీఫ్ ఎవరైతే ఉంటారో అత్యంత విశ్వాస పాత్రులు అధికారులను పెట్టుకుంటారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. కానీ ఎవ్వరు కూడా ఏ నాయకుడు రాజ్యాంగం హక్కు ఇవ్వలేదు. ఆ ఐబీ చీఫే ఈ ముఖ్యమంత్రిని అట్లనే ప్రధానమంత్రి కూడా లోపడేసే అధికారం వాళ్ళకు ఉంటది. అట్లా చెయ్యరు. ఆ అధికారి ద్వారానే ఇన్ఫర్మేషన్స్ అన్ని తీసుకుంటారు. ఇది వాస్తవం. విజయ్ గారు కంటిన్యూ. రైట్. ఇది ఇట్లా ట్యాపింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి, ఇందాక బిఎల్ సంతోష్ ది రేవంత్ రెడ్డి గారు, అది ట్యాపింగ్ కాదు, అది ట్రాప్. అది ఏసీబీ ట్రాప్. అది కెమెరాలు పెట్టి షూట్ చేసినట్టు ట్రాప్ చేసినటువంటి. ట్యాపింగ్ వేరు, ట్రాప్ వేరు. ఈ రెండింటికి తేడా ఉన్నటువంటి అంశం. అందుకే భారతదేశంలో ఏమైందంటే ప్రజాస్వామ్యం, ఎవరి హక్కులు భంగం కలగొద్దు, మానవ హక్కులు, ప్రైవసీ అనేది చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. ప్రభుత్వాలే ఏంటంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా చట్టాన్ని ఉల్లంఘించి ట్యాప్ చేస్తున్నారంటే ఇక ఏమున్నట్టు ఉండనట్టే కదా. మనం ఇక చట్ట ప్రకారం ట్యాపింగ్ చేయాలంటే అది సాధ్యమయ్యే విషయమే కాదు. డీజీపీ పర్మిషన్ ఇవ్వాలి, హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వాలి. ట్యాపింగ్ చేస్తామంటే దేని కూడా దానికి సంతకాలు పెట్టరు, అంతా ఇరికిపోతారు తర్వాత అనేది. అది అన్అఫీషియల్ గా మొత్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి ఈ స్థాయి లేదు. అత్యంత 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఈ రకంగా చేస్తుంటే చట్టానికి దొరకకుండా చేస్తున్నారు అనేది నగ్న సత్యం. ప్రతి ఒక్కరికి తెలుసు. అది ప్రతి ఐపీఎస్ ఆఫీసర్కి తెలుసు, ప్రతి రాజకీయ నాయకుడు తెలుసు, రూలింగ్ చేసిన ప్రతి ముఖ్యమంత్రికి తెలుసు. అయినా జరుగుతుంటది. అందుకే దాని గురించి చర్చ జరిపి ఈ 2 రోజులు కౌశిక్ రెడ్డి గారికి నిజంగానే జరుగుతుంది. కంపల్సరీ ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది. లేకపోతే ఎందుకు తెలుస్తుంది? ఇంత వెంకరెడ్డి గారు చెప్పింది, ఒకటి మాట్లాడినంటే ఎమ్మటే పోలీస్ నుంచి ఫోన్ వచ్చేది ఏంటంటే ట్యాప్ అయిందని తెలిసిపోతుంది. వెంకరెడ్డి గారికి ఆధారాలు అవసరం లేకుంటే కదా. వెంకరెడ్డి గారు మాట్లాడారు, డిఎస్పీ గారు వచ్చి మీరు వేస్తున్నారు అనేది అన్నారు. అట్నే కౌశిక్ రెడ్డి గారికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఆయన ఎవరితో మాట్లాడగానే దానికి సంబంధించినటువంటి అంశం లీక్ అయ్యి మీరు ఇట్లా చేయొద్దు, అది చేయొద్దు అని ఎవరో చెప్పుంటారు. చెప్పగానే అదే అయిపోతుంది. దానికి ఆధారాలు ఉండవు, ఏది ఉండదు. సొసైటీలో ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీలో జరుగుతున్నది. కోదండరామ్ గారు మన రాష్ట్రంలో ఉన్నారు. నిషేధిత సంస్థ కూడా ఉన్నది మన రాష్ట్రంలో. మావోయిస్టుల మీద నిషేధితం ఉన్నది.
కొంతమంది పేరుతోటి వాళ్ళతో మాట్లాడుతున్న అంశం కూడా ప్రభుత్వం తెలుసుకుంటది ఇండైరెక్ట్ గా. కోదండరామ్ గారు గత చరిత్ర తెలియదా? అదే ఇప్పుడున్న మంత్రి గారు ఉన్నారు, సీతక్క గారిది కూడా గత చరిత్ర ఉన్నది కదా. మావోయిస్టులో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత ప్రజా జీవితంలో కలిసినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళే అన్ని ఉన్నాయి. అందుకే ప్రభుత్వాలు వాళ్ళ ఒక్కరిని అన్అఫీషియల్ గా చేస్తూనే ఉన్నాయి. దాన్ని అరికట్టాలంటే ఎట్లా? మొత్తం దాన్ని అరికట్టాలంటే నిజమైన అందరూ ప్రతి రాజకీయ నాయకుడు ప్రజాస్వామ్య సూత్రాలను అనుసరించి ఉండాలి. ప్రతిపక్షం వల్లైనా అధికార పక్షంలో ఉన్నప్పుడైనా అప్పుడు అది సాధ్యం అవుతుంది. అట్లా ఉన్న ఇందిరాగాంధీ కూడా ఏం చేసింది? సొంత మంత్రి వర్గం వాళ్ళనే ట్యాపింగ్ చేసిరు కదా. ఆ మంత్రి ఏం చేస్తుండే ఏంటని తెలుసుకుంటేనే కదా. అది అప్పుడేంది ల్యాండ్ లైన్, ఇంక సెల్ ఫోన్ కాదు, అప్పుడు ల్యాండ్ లైన్ ట్యాపింగ్ చేసిరు సొంత మంత్రిదే. అట్లాంటి పరిస్థితి భారతదేశంలో మొదలు పెట్టిరు. ఒకళ్ళు కిటికీలు తెలిస్తే ఒక దర్వాజాలు తెలిసి వాళ్ళు షటర్లే ఎక్కారు ఈ అంశాల మీద. అందుకే ఎందుకు జనాభా పెరుగుతుంది, రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నా ప్రభుత్వాన్ని ప్రభుత్వం వచ్చిన వాళ్ళు ఏమైతున్నారు? నా ప్రభుత్వాన్ని వేరే వాళ్ళతో కుమ్మక్కై కూల్చడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏ ప్రభుత్వాలనైతే ఆయన అడ్డుకుంటాడు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ జరిగినటువంటిది ఏసీబీ ట్రాప్ లో రేవంత్ రెడ్డి ఏంది? తెలంగాణ వచ్చిన కొత్తలో ప్రభుత్వాన్ని నలిపేయాలి, ప్రభుత్వాన్ని కూల్చాలి తెలంగాణని చంద్రబాబుతో కుమ్మక్కైనటువంటి అంశమే కదా వచ్చే కొత్త తెలంగాణలే. అది ట్రాప్ చేయకపోయినట్లయితే తెలంగాణ ఇంకెప్పుడో ఆగమైపోయేటువంటి పరిస్థితి ఉండేది. చంద్రబాబు చేతుల్లో ఉండేది తెలంగాణ. వచ్చుడు ఎంతనో తెలంగాణ నుంచి చంద్రబాబును పంపించడే తెలంగాణ వచ్చిందనికంటే పెద్ద విజయం తెలంగాణ సాధించింది. లేకపోతే చంద్రబాబు ఇండియా రాజకీయ అస్థిరత ఉంటే తెలంగాణ డెవలప్ ఉండదు, ఇంత జిఎస్డిపి ఉండదు, ఏది ఉండకపోతుండే. అది ఆ రకంగా తెలంగాణకు మేలు చేసినటువంటిదే కదా. ఆ ట్రాప్ చేయకపోతే తెలంగాణ ప్రభుత్వం పడిపోయేది అప్పుడే. అది రియల్. అప్పటికి ఇంకా వేరే ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చిర్రు డబ్బులు, వాళ్ళు రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చిర్రు. ఈ దొరకగానే మిగతా ఎమ్మెల్యేలు రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చారు. మా పైసలు మీరు ఇచ్చిన పైసలు మీరు తీసుకోరే అని. అది జగన్ అందరికి తెలుసు, దగ్గర నుంచి చూసిన మన జర్నలిస్టులు అందరికి తెలుసు. అది దొరకలేదు. ఇది ఒకటి రైట్ హ్యాండెడ్ గా బయటపడ్డది. ఇది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా ప్రభుత్వాలు ఉన్న కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కోరకం దేశ భద్రత కొన్ని చేస్తాయి, మిలిటరీ చేస్తుంది, అది చేస్తున్నటువంటి అంశం. దీనికి రాహుల్ గాంధీ మాట్లాడితే పాకిస్తాన్ వాళ్ళు లైకులు కొట్టిరు అంటే, మోడీ మాట్లాడితే కూడా పాకిస్తాన్ వాళ్ళు లైకులు కొడతారు. అది ఎన్నో ఉన్నాయి. దానికి అదే అయిపోయింది అట్లా. మరి ఇట్లాంటి ఆరోపణలు అదేంటంటే ఇక మతపరమైనటువంటి అంశము, దేశభద్రత ఇది తీసుకురావడానికి ఇట్లాంటి వాస్తవానికి రియల్ గా ఉండాలంటే ఒక చిత్తశుద్ధితో ప్రతి రాజకీయ నాయకుడు ఉంటే ఈ ట్యాపింగ్ అవసరాలు ఉండవు. కానీ అట్లాంటి పరిస్థితి భారతదేశంలో లేదు. రాజకీయ పార్టీలకు లేదు, నాయకులు లేరు, పేరుకు ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నారు. రైట్. అనిల్ కుమార్ గారు, మీరు ఎలా చేస్తారు? అంటే నిజానికి ప్రభుత్వం మీద ఏమైనా కుట్రలు చేసి ప్రభుత్వాన్ని కోల్చాలనుకున్నా, లేకపోతే దేశ రక్షణ కోసం చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి అనాఫీషియల్గా కూడా ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయని చెప్తున్నారు. ఎలా చూడాలి మరి? ఇలాగే చేస్తే కనుక వ్యక్తిగతంగా విషయాలు తెలిసిపోతూ ఉంటాయి, కొంతమంది బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది, రాజకీయంగా దెబ్బతీసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. రైట్. ఇప్పుడు ఆరోపణ మా మీదనే ఉంది కాబట్టి, మా పార్టీ మీద ఉంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న పార్టీగా దాని మీద ఒక నాకు తెలిసినటువంటి సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి మా తోటి సహోదరులు అన్నవార్లను కూడా నేను కొద్దిగా సమయంతో వినాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మొదటగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది దేశవ్యాప్తంగా ఎప్పుడో ఒక చర్చనీయాంశం జరిగిందంటే, సార్ చరిత్రలో జరిగిందా జరగకపోలేదని ఒక విషయంగా పెట్టుకుంటే, ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ఫెగసిస్ అనే విషయాన్ని దీన్ని ప్రస్తావన తీసుకొచ్చిల్లో పార్లమెంటు కూడా ఆ రోజు స్తంభించే పరిస్థితి వచ్చింది ఫెగసిస్ ఇష్యూ. అప్పుడు దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరిగింది రాహుల్ గాంధీ గారు లేవనెత్తినాక. అంటే రాహుల్ గాంధీ గారు మేము వ్యతిరేకిస్తేనే అదొక చర్చగా వచ్చింది. కాబట్టి ఫెగసిస్ని, ఫోన్ ట్యాపింగ్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సమర్థించదనే విషయాన్ని మేము తెల్ల చేసినాం ఆ రోజు. అదేవిధంగా గత 10 సంవత్సరాలలో కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ అన్నగారు మాట్లాడినట్టు కూడా, అదేవిధంగా మా సహోదరులు బీజేపీ అన్నగారు, అదేవిధంగా బీఆర్ఎస్ అన్నగారులు ఇద్దరు మాట్లాడినట్టు కూడా వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే, కొన్ని భద్రతా వాళ్ళ మాటల్లో అక్కడక్కడ నాకు అనిపించింది ఏంటంటే, అఫీషియల్గా చేసినా అనఫీషియల్గా చేసినా ఫోన్ ట్యాపింగ్ను వాళ్ళు ఏదో ఒక కోణంలో సమర్థిస్తున్నట్టుగా అనిపిస్తుంది, మేబీ మై అండర్స్టాండింగ్ లెవెల్. కానీ నేను అనేది ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క సమర్థించడం కాదు, అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇవి చేస్తాయి, ఇవి బహిరంగ రహస్యం అనేది వాళ్ళు చెప్తున్నారు. రైట్. ఒక వ్యక్తి యొక్క, అది ప్రభుత్వాలు అయినా రాజ్యాంగమైనా, ప్రభుత్వం ఏ రకంగా నడవాలండి? ప్రభుత్వం అనేది రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని నడవాలి. రాజ్యాంగం యొక్క మూల ఉద్దేశం ఏంటిది? ఒక ప్రాథమిక పౌరుడు యొక్క ప్రాథమిక హక్కును కాపాడే విధంగా లేనప్పుడు ఆ ప్రభుత్వాలు పనికిరాని ప్రభుత్వాలే. మేము భద్రతా దృష్ట్యా చూసినాం, నేను ఎలక్షన్లకు డబ్బులు పట్టుకొని పోతా అంటే నీ మీద నిఘా పెట్టి పట్టుకొని ఇది మేము భద్రతా దృష్ట్యా చూసినామంటే ఇది కరెక్టా?
వ్యక్తిగత ఇప్పుడు అతను ఒక టెర్రరిస్ట్ కోణంలో ఉన్నాడు, మీరు ఆల్రెడీ రౌండప్ కోణంలో ఉన్నాడు, టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేస్తాను, అటువంటి ప్రజా జీవనానికి ప్రజా భద్రతకు అఘాతం కలిగించే అవకాశాలు ఉన్నాయంటే అతని మీద నిఘా పెడితే ఒక 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 విషయం. కానీ మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం అతను నిఘా పెట్టి అతని వ్యక్తిగత జీవితంలో తొంగి చూసి చేసే కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించే విషయం కాదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో అయితే మేము ప్రభుత్వంలో లేము. డెఫినెట్గా మాకన్నా బీఆర్ఎస్ పార్టీ అక్కడున్న బీజేపీ పార్టీ రెండు కూడా ప్రభుత్వాలలో ఉన్నాయి, మాకన్నా బలవంతంగా ఉన్నారు. బలవంతంగా ఉన్న వాళ్ళనే బలహీనంగా రాజ్యంలో మేము లేని, అధికారంలో లేని మేము అక్కడ కేంద్రంలో వాళ్ళ సంఖ్య తగ్గించడం, రాష్ట్రంలో మేము అధికారంలోకి తీసుకొచ్చినాం. మేము ఏ ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, ఏ కోట్ల డబ్బులు ఖర్చు పెట్టలేదు. బలహీన స్థాయి నుండి ఈరోజు మేము వాళ్ళని ఓడగొట్టి ప్రజాబలంతో ఈరోజు ఈ రాష్ట్రంలో నిలబడ్డాం. కాబట్టి బలంగా ఉన్న మేము బలహీనంగా ఉన్నప్పుడే మేము వాళ్ళతో ఎటువంటి రాజ్యాంగ వ్యతిరేక విధానాలు పాటుపడలేదు. అనిల్ కుమార్ గారు ఎలయన్స్ అనుకోకూడదు, నిజంగా ఫోన్ ట్యాపింగ్లో లేకపోతే మీ గురించి బాగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మిమ్మల్ని అణిచివేశారని మీరు ఎందుకు అనుకోకూడదు? ఎవరు మమ్మల్నా? 10 సంవత్సరాలు అధికారంలో లేరు కదా. ప్రయత్నాలు జరిగినాయి, నాకు కూడా వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, గత 10 సంవత్సరాల్లో ఫోన్ ట్యాపింగ్ జరగలేదని అంటలేను. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీగా మేము అధికారం లేనప్పుడే మేము రాజ్యాంగ యుద్ధంగా కొట్లాడి ప్రజలను కూడగట్టుకొని ఈరోజు మేము పార్టీలోకి వచ్చినాం. ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరు, మేము వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయడమే తప్పు అన్న వాళ్ళం ఈరోజు ఒక ఫోన్ ట్యాపింగ్ చేసే అవసరం మాకు లేదని అంటున్నాను. నేను ఇంకోటి ఏంటంటే నేను ఏంటంటే ఒక మనిషి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ హరించే అధికారం ఎవరికీ లేదు. దాన్ని మీరు ఏదో భద్రతా కోణం చూపించి వాళ్ళ సంసారాల్లో తొంగి చూసి సంసారాలు కొల్లగొట్టిన ప్రస్తావన ఈ రాష్ట్రం అంతా మనకు తెలుసు. అటువంటి దానికి ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇటువంటి చర్యలు ఇంకోటి కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసిండు అనుకోండి, గత 10 సంవత్సరాలు చేసిండు. కేసీఆర్ గారిని ఈరోజు చట్టం వెంటాడుతుంది, కానీ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారిని అడిగేటోరు ఎవరు లేరు అని ఒక ధైర్యంతో కేసీఆర్ గారు చేసిండు. కానీ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది కాదు. ఈ రోజు ఒకవేళ అటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ కార్యకలాపాలు చేపడితే దాని మీద ఉన్నట్టు అధినాయకత్వం రాహుల్ గాంధీ గారే దాన్ని వ్యతిరేకించిండు. డెఫినెట్ గా దాన్ని క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సైద్ధాంతికంగా కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు. ఇంకో విషయం కూడా, కౌశిక్ రెడ్డి గారు అనే వాళ్ళని మేము అంత సీరియస్ గా తీసుకునే రాజకీయ నాయకుడు కాదు మా పార్టీలో. వారు ఒక శాసనసభ్యులు, వారిని గౌరవిస్తాం. కానీ వారి ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల రాజకీయంగా మేమేదో లబ్ధి పొందుతాం, ప్రభుత్వం దృష్టిలో మేము లబ్ధి పొందుతామని అంత సీరియస్గా తీసుకోము. కౌశిక్ అన్న ఎప్పుడు కొద్దిగా సెన్సేషన్గా క్రియేట్ చేయాలంటాడు, దాంట్లో ఆ సెన్సేషన్ చేసే అలజడిలోనే ఇది మాత్రం చేసినంట. కానీ ఏమన్నా చట్టపరమైన సాక్ష్యాధారాలు ఉంటే వాటితో వచ్చి ఈ రోజు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసిండ్లు, అప్పుడు దొరకలేదు, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక బయట పెడతాం కదా, బయట పడ్డారు కదా, అధికారులు బయట పడ్డారు కదా, ఊచలు లెక్క పెడుతున్నారు కదా. ఒకవేళ మేము అటువంటి తప్పిదాలు చేస్తే రేపటి రోజున వాటికి తప్పకుండా శిక్ష అనుభవించవలసి ఉంటుంది. కర్మ సిద్ధాంతమే కాదు, చట్టరీత్యా కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అటువంటి చర్యలను పూనుకోదు, మాకు అవసరం లేదు. కౌశిక్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ ఒక వెపన్ లాగా వాడుతుంది. ఎందుకంటే వారికి మా సంస్కృతి తెలుసు, మాతో చాలా సంవత్సరాలుగా ఉన్నాడు. కాబట్టి మా మీదనే తిరిగి చేసే కోణంలో అసెంబ్లీలో కూడా ఆయనను ఇప్పుడు ఆయనకైనా ఘాటైన సీనియర్ అయిన నాయకులు లేరా, హరీష్ రావు గారు లేరా, కేటీఆర్ గారు లేరా, మాటికి కౌశిక్ అన్న గారితో ఎందుకు మాట్లాడిపిస్తున్నారు? ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఉత్సాహాన్ని ఒక రాంగ్ డైవర్ట్ చేసి అతను రాజకీయ ప్రయోజనం చేసుకొని మీకే పొడిచే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కౌశిక్ అన్న గారికి కూడా అది కాదు, ఏదో ఒక రోజు అది వారికే మళ్ళా బీఆర్ఎస్లోనే వాళ్ళు భంగపడే అవకాశం ఉంటుంది. వారిని అధిక నమ్ముతున్నారు. దయచేసి కౌశిక్ అన్న గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వారు చెప్పే మాటలు నమ్మి దయచేసి మీకున్నటువంటి ఆ యవ్వన రాజకీయ బలాన్ని ఒక మంచి ప్రయోజనాలకు మన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు వాడండి తప్ప కానీ రాజకీయకు లబ్ధి వాడి దయచేసి మీరు మీ యూత్ పొలిటికల్ స్ట్రెంగ్త్ను లాస్ చేయొద్దని మా సోదరుడికి నా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున కాకుండా నా వ్యక్తిగతంగా కూడా విజ్ఞప్తి. రైట్, వెంకటరెడ్డి గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా పోలీసులకు తెలియకుండా ట్యాపింగ్ జరగదు, కానీ పోలీసుల ఫోన్లే ట్యాపింగ్ చేస్తున్నారని కౌశిక్ రెడ్డి అంటున్నారు. ఇది నిజంగా వాస్తవం అంటారా? ఒకటి మిత్రమా, ఇప్పుడు విజయ్ గారు కానీ ఇంకా ఇతర మిత్రులు కానీ మాట్లాడుతున్నటువంటిది ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఇక అది సాధారణము, దాని గురించి ఆలోచించకూడదు, దాని ప్రూఫ్ కాదు అని విజయ్ గారు అంటున్నారు. ఇవాళ అరెస్ట్ అయినటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది సినిమా యాక్టర్ల వ్యక్తిగత జీవితంలో కూడా తొంగి చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి ఆ 3-4 ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు.
దీనికి టెక్నాలజీ ఇప్పుడు గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తన అఫీషియల్ గా తన సొంత టెక్నాలజీని, మిషన్లను, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలి. ఈ అధికారంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు ఎట్లా వచ్చింది, ఏ రకంగా వచ్చింది, ఈ యంత్రాంగం ఎట్లా వచ్చింది, అది చేస్తే అది ఒప్పుకుంటామా మనం? కాబట్టి నేను అంటున్నది ఏంటంటే దాన్ని మిస్లీడ్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే దేశ భద్రత విషయంలో ఎంత పెద్ద కీలక వ్యక్తి కూడా ఏం మాట్లాడినా, టెర్రరిస్టుల విషయంలో ఏం మాట్లాడినా కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది జరగాల, అన్ని పార్టీలు అది ఒప్పుకోవాలా. కానీ వ్యక్తిగతంగా రాజకీయాలకు సంబంధించి, ఉద్యమాలకు సంబంధించి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఎట్లా మారుతున్నారు, ఒక పార్టీలో ఉండేటువంటి వాడికి ఎంత డబ్బు వస్తుంది, ఏమొస్తుంది అనేటువంటి వ్యక్తిగత జీవితంలోకి కేసీఆర్ చేశాను. నేను ఎందుకంటున్నా విజయ్ గారు అంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 మనకు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ప్రభుత్వాలు గత 75 సంవత్సరాలుగా మారుతూ పోతున్నప్పుడు ఈ చర్చ ఎందుకు రాలేదు, ఎంక్వైరీ ఎందుకు జరగలేదు, ఎక్కడ జరగాలి కదా? ఇప్పుడు కర్ణాటకలో మొన్నటి వరకు మేము బీజేపీలో అధికారంలో ఉన్నాము, కాంగ్రెస్ వచ్చింది. మరి ఒకవేళ మేము చేసుంటే సాధారణంగా అంటున్నారు కదా విజయ్ గారు, ఏ ప్రభుత్వమైనా చేస్తుంది అనేటువంటిది. మరి ఎందుకు ఎంక్వైరీ జరగడం లేదు? బీజేపీ ప్రాంతం మేము ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. మేము కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఓడిపోయినటువంటి సందర్భాలలో మేము ఎంక్వైరీ చేయలేదు కదా. ఒక తెలంగాణలో ఎందుకు వచ్చిందంటే అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి కూలదోల్చినటువంటి ఘనత కేసీఆర్ కు దక్కుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఇది. అన్ని వ్యవస్థలను, రాజ్యాంగం కలిగించినటువంటి అన్ని న్యాయ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ కేవలం తన సొంత ప్రయోజనాల కోసము, సొంత కుటుంబం కోసము, సొంత అధికారం కోసము, కుటుంబ పాలన కోసము కేసీఆర్ అనుసరించినటువంటి ఆ విధానంలోనే ఇవన్నీ బయటకు వచ్చినటువంటి సందర్భము. ఎట్లా ప్రూఫ్ కాదండి? ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు ఏముంది, మనకు వచ్చినటువంటి మీడియాలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎంక్వైరీ జరుగుతున్నటువంటి దాని మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు దాన్ని పట్టించుకుంటున్నారు నాకు తెలియదు. మరి ఏమైనా కాంప్రమైజింగ్ ఫార్ములా ఉందా కాంగ్రెస్ వాళ్ళకి? నాకు అర్థం కాలే. సిబిఐకి ఎందుకు ఆటలు చేయడం లేదు అర్థం కాలే. సిబిఐ అనగానే ఏదో జరిగిపోతుంది, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోతుంది అనేటువంటి పద్ధతి లోపల లేనటువంటి వాటిని అంటగట్టేటువంటి పరిస్థితి వల్ల ఉన్నది. కాబట్టి ఇది తేలాలా. ఎందుకంటే మేమంతా ఉద్యమ కాలంలో మేమంతా పీడితులము, బాధితులము. దీనికి సంబంధించినటువంటిది మామూలుగా మాకంటే ముందే ఇన్ఫర్మేషన్ మేము మనసులో అనుకున్న కోదండరావు గారి ఇంట్లో సమయం 7:30 అనుకుంటే అది వెంటనే ఫోన్ ట్యాపింగ్లలో 7 బయటకు వచ్చేటప్పటికి అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది సాధారణమైన ప్రజాస్వామ్యంలో ఉండడానికి వీల్లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది దుర్వినియోగపరిచిన ఒక తెలంగాణలోనే జరిగింది. 75 ఏళ్ల చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అది ముట్టదా అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే అమెరికాలో ఉన్నాడో ప్రభాకర్ రావు గారు ఎందుకు ఇంటర్పోల్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వానికి రాసి తెప్పి అతన్ని తిరిగి వాపస్ చేయడం లేదు, అక్కడే ఉండిపోయినాడు? ఇవన్నీ జరగాల కదా. ఇవన్నీ జరగకుండా ముందే ఇది మామూలు అంత అట్లా జరుగుతుంది అనేటువంటిది కాదు. కాబట్టి దేశ భద్రత, టెర్రరిస్టులు, దేశానికి ప్రమాదం ఉన్నటువంటి కేసులు తప్ప దైనందిక రాజకీయ జీవితంలో కానీ, ఉద్యమాల విషయంలో కానీ, వ్యక్తి జీవితంలో కానీ తొంగి చూసేటువంటి హక్కు ఏ ప్రభుత్వానికి ఉండదు అనేటువంటిది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పైగా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడితే నవ్వొస్తుంది, నాకు సిగ్గేస్తుంది. మీరు చేసిందల్లా అదే పని కదా. ఎవరైనా బీజేపీలో ఎవరైనా మాట్లాడితే అర్థం ఉన్నది. మీరు చేసిందంతా 10 ఏళ్ళు అదే పని చేసొచ్చి వాళ్ళ మీకు వచ్చేటప్పటికి ఏం మాట్లాడుతున్నారు? మమ్మల్ని దొంగ అంటున్నారు అనేటువంటిది. వాళ్ళు దొంగ అని మీరు అంటారు, మీరు దొంగ అని వాళ్ళు అంటున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటిది. ఎక్కడ పోతుందంటే ప్రజలు వాళ్ళని నమ్ముతారండి. కౌశిక్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తారంటే అది కాంగ్రెస్ కు ప్లస్ అయితే తప్ప మైనస్ కాదనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా నాకు ఉండేటువంటి రాజకీయ విశ్లేషణలో కనపడుతున్నటువంటి పార్టీలకు అతీతంగా అనేటువంటిది. నవ్వుతారు పాడి కౌశిక్ రెడ్డి అని మా ఫోన్ ట్యాప్ చేసినట్టు ఎవడు ఇట్టాడండి? మీరు చేసిన పద్ధతి ఏంటండి? ఎన్ని పుంకాలుగా వస్తుంది. అది ఎందుకు మరి ముందుకు సాగడం లేదు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏ కేసు మీద ఆరోపణలు చేసినప్పటికీ, ఎంక్వైరీ చేసినప్పుడు కూడా ఏదో ఒక్కటి ముందుకు సాగడం లేదు. అక్కడి నుంచి కాళేశ్వరం దగ్గర నుంచి, మియాపూర్ భూముల దగ్గర నుంచి, మియాపూర్ భూములకు సంబంధించి మాజీ పార్లమెంటు సభ్యుడు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారితే సరిపోయింది అనేటువంటి పద్ధతి లోపల ఇవాళ శ్రీనివాస్ యాదవ్ గారికి సంబంధించినటువంటి ఎంక్వైరీ, అవన్నీ గొర్రెలకు సంబంధించినటువంటిది, ఇవన్నీ ఎక్కడున్నాయని అడుగుతున్నాను నేను. కాబట్టి ఇది కూడా ఒక రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి గారు వాడుకుంటే ప్రజలు తమ తీర్పు స్పష్టంగా ఇవ్వబోతారు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఈ ఆరోపణలు ముందుకు సాగాల. ప్రజాస్వామ్యంలో భావస్వేచ్ఛ, మాట్లాడేటువంటి హక్కును ప్రదర్శించేటువంటి హక్కును కాపాడవలసినటువంటి అవసరం ఉంది రాజ్యాంగంలో ఉన్న అంశములు. కాబట్టి ఏ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ఏ పార్టీ శాశ్వతం కాదు, ఏ ముఖ్యమంత్రి శాశ్వతం కాదు. ఇది గుర్తుపెట్టుకుంటే ఊహించని పరిణామాల లోపల, ఎటువంటి పరిస్థితుల లోపల కేసీఆర్ గారు నేను జీవితాంతం ఉంటా అనుకున్నాడు, కొడుకు మనమడి వరకు ఈ పాలన సాగుతుంది అనుకున్నాడు. కానీ ప్రజలు తెలివికల్ల వాళ్ళు, మనమే తెలివికల్ల వాళ్ళం అనుకుంటే పొరపాటు. ఆ తీర్పు ఇస్తారు. తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ మీద పూర్తి దర్యాప్తు జరగాల, వాస్తవాలు బయటికి రావాలా. ఎందుకంటే మాకున్న అనుభవాలు మాకున్నాయి కాబట్టి, దాంట్లో మేము గత కొన్ని ఏళ్లుగా 15 ఏళ్లుగా ఆ ఫీల్డ్లో మేము పనిచేసినాం కాబట్టి
ఇది ఎంత మాత్రము సాధారణ విషయము. ఆయన కూడా కేసీఆర్ అంటే సాధారణ విషయం ల్యాండ్ ఆర్డర్కి సంబంధించింది. ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన ఏం సాధారణ విషయం ఉంటుందండి? కోదండరామ్ గారు ఏమైనా చేస్తారంటే రాత్రి 3 గంటలకు తలుపులు బద్దలు కొట్టి ఏమైనా ప్రళయం సృష్టించారండి? మరుసటి రోజు మీటింగ్ పెడతారు, మీటింగ్ కాకపోతే అక్కడ అరెస్ట్ చేస్తారు, తీసుకుపోతారు. అంటే ఒక బెదిరింపు. వీటన్నిటికీ కేసీఆర్ పాలన దుర్మార్గపు పాలన. ఆ పాలనకు వాస్తవాలు బయటికి రావాలా. ఇది రేవంత్ రెడ్డి గారి మీద బాధ్యత ఉందని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి సందర్భం. ఇట్లాగే కేసులకు నెంబర్లు ఇచ్చి క్లోజ్ చేస్తే రేపు మీ గతి కూడా వాళ్ళకి పట్టిన గతే మీకు పట్టేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ మిత్రులకు హెచ్చరిస్తున్నాం. రైట్. విజయార్య గారు, ముఖ్యంగా ప్రభుత్వాలు వస్తాయి పోతూ ఉంటాయి, తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. కానీ పోలీసులు నేరం అని తెలిసినప్పుడు కూడా పోలీసులు ఇందులో పాలు పంచుకోవడాన్ని ఎలా చూడాలి? తర్వాత కేసులు ఇరుక్కున్నారు, మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో చూసాం. ఇప్పుడు జైల్లో ఉన్న పరిస్థితి, పోలీసులే ఇలా చేయడం ఎలా చూడాలి? అయితే ఒకటేంటంటే అది చెప్పే కంటే మునుపు అండి, ఈ నిఘా వ్యవస్థ అనేది, గోప్యత అనేది, ఇవి ప్రజల జీవితాలతో ఖచ్చితంగా ఇది ప్రజల జీవితాల్లో ఒక అంశం. ఇది అలాగే ప్రభుత్వ జీవితాల్లో కూడా ఒక అంశం. అది పెద్ద ఇష్యూ కాదండి. కంపల్సరీ ఎప్పుడైతే గోప్యతలో ఒక్క సెకండ్ అంటే ఫోన్ వచ్చి కట్ చేస్తా. రైట్. మీ వాయిస్ రావడం లేదు. మ్యూట్లో ఉన్నారు. సారీ, క్షమించాలి. అయితే ఇది జీవితాల్లో, ప్రభుత్వ జీవితాలలో, ప్రజల జీవితాల్లో ఇది శాశ్వతం అన్నట్టు. కంపల్సరీ నిఘా వ్యవస్థ ఉంటది. ఎవరి దగ్గర అధికారాలు ఉంటే వాళ్ళ ప్రభుత్వాలను కాపాడుకోవడానికి, వాళ్ళ వ్యక్తిగత విషయాలంటే ఇట్ మీన్స్ పార్టీని కాపాడుకోవడానికి పార్టీ ఎమ్మెల్యేలను, పార్టీలో ఉన్నటువంటి మంత్రులను, తర్వాత ఆ పార్టీ ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు మరి పరిపాలన చేయాలి అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే వైరి పక్షాలు ఉంటాయో, మరి ప్రధాన ప్రతిపక్షాలు అనబడే వాటి ఉంటాయో, వాటి కంపల్సరీ వాళ్ళ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, మరి అధిష్టానాల మీద నిఘా వ్యవస్థ ఖచ్చితంగా ఉంటది. ప్రతిరోజు వీళ్ళు ఎక్కడ వెళ్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అంటే రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలలో ఎవరైతే ముందు వరుసలో ఉన్నారో, ప్రజలు కావచ్చు, మరి రాజకీయ నాయకులు కావచ్చు, ఇది అధికారులు కావచ్చు, ఇది కంపల్సరీ ఉంటది. ఇది పెద్ద ఇష్యూ కాదు. అయినా ఇలాంటి ఉదాంతాలు ఎప్పుడైతే అనుకుందాం, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు ఇలాంటి ఉదాంతాలు జరిగినప్పుడు వాటికి ప్రూఫ్స్ ఒకవేళ తేగలిగితే, ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళు ప్రూఫ్స్ ఒకవేళ ప్రభుత్వం ముందు పెట్టగలిగితే 100% వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిందే. దాంట్లో మళ్ళా ఇంకో అటు ఇటు ఏముండదు. కాబట్టి మనం ఏమంటున్నామంటే దీని నుండి తప్పించుకోలేం. ఇక మన ప్రతి అడుగు రాజ్యాంగం మరి అడుగులోనే మనవి ఉన్నాయి, రాజ్యాంగం పరిధిలోనే మనకు ఉన్నాయి, నిఘా వ్యవస్థలోనే మన జీవితాలు ఉన్నాయి. ప్రతి అడుగు మనకు తెలవకుండానే మనం రాజ్యాంగబద్ధంగా జీవిస్తున్నాం, కానీ రాజ్యాంగానికి లోబడి జీవిస్తున్నాం, కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా జీవించలేదు. రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడితే ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నట్టు జమ్మూ కాశ్మీర్ ఇష్యూ ఉంది. అవన్నీ ఆర్మీ తర్వాత రా అనే వ్యవస్థ ఉంది. ఆర్మీ అంటే రా వ్యవస్థలు చూసుకుంటాయి. అంటే దేశాన్ని దాటితే దేశం అంతర్గతంగా ఉండే మొత్తం వ్యవస్థ అంతా అది కామ్ గా నడుస్తూనే ఉంటది. ఇవన్నీ ఇంటి పంచాయతీలు కాబట్టి ఆరోపణలు నడుస్తూనే ఉంటాయి. ఒకడు బాధితుడు అయితే ఒకడు అంటూనే ఉంటాడు, ఒకడు చేస్తూనే ఉంటాడు. దిస్ ఇస్ ద నార్మల్. నాకైతే పెద్ద ఇష్యూ కాదు. రైట్. చూడాలి మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ విజయార్య క్షత్రియ గారు, అలాగే అనిల్ కుమార్ గారు, నర్రా విజయ్ గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.